పార్టీ బలోపేతం కోసం కృషి చేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు ఏఐసీసీ సెక్రటరీ ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్. నల్గొండ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ పదవుల విషయంలో కార్యకర్తల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామంటున్నారు సంపత్ కుమార్ తో మా నల్గొండ ప్రతినిధి జానయ్య ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలకు ఏదైతే పదవుల విషయంలో పార్టీ పరంగా ప్రాధాన్యత ఇచ్చేందుకు జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఏఐసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి పదవుల విషయంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు, వారికి ఏ విధంగా పదవులు ఇచ్చే, పార్టీ పరంగా కావచ్చు, నామినేటెడ్ కావచ్చు, ఎలాంటి ఎక్కడైతే ఎదురు చూస్తున్నారో, ఎక్కడైతే కావాలని అనుకుంటున్నారో అంటే అక్కడ కాంపిటీషన్ ఉంది అన్నట్లు. కాంపిటీషన్ ఉంది అంటే ఏమన్నట్లు, ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు. ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారంటే పార్టీ బలంగా ఉంది అన్నట్లు. అది నేను చెప్పడం కాదు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిర్ధారణ అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెట్టిన కోట కాక ఉంటది కూడా అన్నట్లు నమ్మకం ఉంది. ఈ రోజు ఈ ప్రక్రియలో భాగంగా నేను వస్తే కనబడుతున్నటువంటి పరిస్థితులు చూస్తే కూడా కార్యకర్తలలో ఉత్సాహం ఉంది, కార్యకర్తలలో ఒక నమ్మకం ఏర్పడింది. రాబోయే రోజులలో ఇంకా మాకేదో జరుగుతుంది, మాకేదో వస్తుంది, పార్టీ పదవి కావచ్చు లేదా నామినేటెడ్ పదవి కావచ్చు వస్తుంది. ఆ రకంగా వాతావరణం చూస్తేనే ఒక ఆహ్లాదకర వాతావరణంలో అందరూ కూడా ద్విగుణీకృత ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు. ఇది చాలా మంచి శుభసూచకం. ఇది రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో పూర్తిగా 100% కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉపయోగపడుతుంది. డీసీసీ అధ్యక్షుల విషయంలో చాలా మంది పోటీ పడుతున్నారు అనేది కూడా ప్రచారం సాగుతుంది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 జిల్లాలు ఉన్నాయి. 3 జిల్లాలకు సంబంధించి సామాజిక వర్గ పరంగా గతంలో న్యాయం జరిగింది, ప్రస్తుతం కూడా అలాగే ఇస్తారా లేదా అనేది కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద ఎవరికి ఆందోళన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీలో కూడా మీరు అడిగిన ప్రశ్నలో భాగమైనటువంటి అనేక మంది డీసీసీ ప్రయాణం కొరకు ముందుకు వస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలో అది ఉండదు. మీరు బీజేపీ చూసుకోండి, లేకపోతే టీఆర్ఎస్ చూసుకోండి, ఆయన ఏదో బెడ్రూమ్లోనో డైనింగ్ టేబుల్ మీద రాస్తే ఆయన ప్రెసిడెంట్ అవుతాడు. కానీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. డెమోక్రటిక్ సిస్టంలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా ముందుకు రావచ్చు. దాన్ని పరిశీలించి కార్యకర్తల అభిష్టం మేరకు, స్థానిక పరిస్థితుల మేరకు, సామాజిక న్యాయ సమతుల్యతతో పాటు నియమిస్తామన్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతుందో ప్రజాస్వామ్య ప్రక్రియ జనరల్గా భారత రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీలో జరగదు. కానీ రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు, వారి ఆలోచన మేరకు ఒక విప్లవాత్మకమైనటువంటి సామాజిక నేపథ్యంతో కూడినటువంటి ఎన్నిక జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే జిల్లా అధ్యక్షులు అనుకుంటారు. బరాబర్ శంకర్ నాయక్ ఇన్ని రోజులు ఎట్లయితే కష్టపడి పార్టీని భుజాన ఎత్తుకొని పనిచేసినందుకు ఎట్లయితే అప్రిషియేషన్ వచ్చి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఎమ్మెల్సీ చేసిరో, అట్లే రేపు నేను కూడా ఒకవేళ జిల్లా అధ్యక్షుని మంచి పని చేస్తే నాకు కూడా ఏదైనా వస్తుంది కదా అన్నటువంటి ఆ ఉత్సాహము, ఉత్సుకత పెరిగిపోయింది. అందుకే మీరు అన్నట్లు 3 ఉమ్మడి జిల్లాలను 3 ఉప జిల్లాల్లో కూడా ఆ కాంపిటీషన్ ఉంది. తప్పకుండా ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నా కానీ ప్రజాస్వామ్యయుతంగా ద బెస్ట్ సామాజిక సమతుల్యతతో కూడినటువంటి అధ్యక్షుని నియమించడం జరుగుతుంది. ఈసీలకు 42% అమలు చేస్తామనేది మీరు ఇచ్చిన హామీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం స్థానిక ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో ఖచ్చితంగా అమలు చేస్తారా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం అనేది రాలేదు, ఆ సాకును చూపిస్తారా అనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఆ సాకులు, బీజేపీ కుయుక్తులు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలు ఉండకూడదనే ఒకటి ఏదైనా అంశాన్ని తీసుకున్నప్పుడు అది చేయాలన్నటువంటి కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్లో హానెస్టీ ఉండాలి. ఆ హానెస్టీ క్రెడిబిలిటీతో కూడుకొని ఉండాలి. ఇవన్నీ సమ్మిళితమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అగ్రవర్ణాలకు చెందిన వాడైనప్పటికీ బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం రావాలన్నట్టు 42% తీసుకొచ్చిండు జనాభా ప్రాతిపదిక మీద. అదేవిధంగా ఎస్సీలలో కేటగిరైజేషన్ చేసి 30-40 సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి సమస్యను పరిష్కరించండు. ఆ రకం ఒక అభ్యుదయ భావజాలంతో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి నిర్దిష్టంగా ఒక స్ట్రాటజీతో పోయిండు. శాసనసభలో తీర్మానం పెట్టినాం, తర్వాత క్యాబినెట్లో ఆర్డినెన్స్ పాస్ చేసినాం, దాని అమలుకు గవర్నర్ పంపించినాం. ఇది పటిష్టమైనటువంటి అమలు చేసే ప్రక్రియలో భాగం. దీని మీద కూడా ఇంకా వాళ్ళు ఏ రాజ్యాంగం పొంటి పోతున్నారు, వాళ్ళకి ఏమైనా వేరే బ్రిటిష్ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం ఉందేమో. భారతదేశ రాజ్యాంగంలో ఏదైనా చట్టం చేయాలంటే ఇదే పద్ధతిలో చేస్తారు. అదే చేసినాము. మా అంకిత భావాన్ని, రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ ఎవ్వరు కూడా శంకించాల్సిన అవసరం లేకుండా పటిష్టంగా అమలు జరుగుతుంది.
ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 42% అమలు చేస్తారనేది ఉన్నదా లేదా? 100% గుండె నిండా మైండ్ నిండా ప్రభుత్వానికి, ప్రజాపాలన ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ ఉంది. కానీ ఈ కుళ్ళు రాజకీయాలు చేసే, కుట్ర రాజకీయాలు చేసే, కాలంలో కట్టలు పెట్టే బీఆర్ఎస్ వాడో వీడో ఎల్లయ్య పుల్లయ్యలతోటి అది వేపించి కేసు వేపించి ఆర్పించి లోలు పెట్టి ఏమైనా చేసి చిల్లర పనులు కానీ, బట్ ప్రజా ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ కమిటెడ్ ఫర్ ద 42% ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్. ఇది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 42% అమలు చేసి తీరుతుందనేది కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ, ప్రభుత్వం ఏర్పడే విధంగా కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ